ఎయిర్ ఇండియా సంక్షోభాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదా? ఎన్ని చేతులు మారినా దాని గీత మారడం లేదా? ఇప్పుడు మరోసారి 300 మంది సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం దేనికి సంకేతం? ఇంతకు ఎయిర్ ఇండియాలో సమస్య ఎక్కడుంది? గతమెంతో ఘనం, వర్తమానం కడుదీనమన్నట్లుగా తయారైంది ఎయిర్ ఇండియా పరిస్థితి. కొన్నాళ్లుగా తీవ్ర నష్టాలతో దివాళా తీసే స్థాయికి ఎయిర్ ఇండియా చేరుకోగా దాన్ని టాటాలు కొనుగోలు చేశారు. దీంతో ఎయిర్ ఇండియా కోలుకుంటుందని అందరూ భావించారు. అయితే టాటాల చేతికి సారథ్యం వచ్చినా ఎయిర్ ఇండియా పరిస్థితి ఏమాత్రం మారినట్లు కనిపించడం లేదు. అదే నిస్తేజం, అదే నిర్లిప్తత. వెరసి ఒక్కసారిగా 300 మంది సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమాన సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణాలతో సెలవు పెట్టడమే ఇందుకు కారణం. సంస్థలో కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు 300 మంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లినట్లు సమాచారం. ఏఐఎక్స్ కనెక్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విలీన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సిబ్బంది పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని గత నెల కంపెనీ దృష్టికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తీసుకువెళ్లింది. సిబ్బందిలో అందరినీ సమానంగా చూడడం లేదని ఆరోపించింది. ఇది తమ స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అకస్మాత్తుగా విమానాలను రద్దు చేయడంపై పలువురు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్షమాపణలు చెప్పింది. 7 రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చని సూచించింది. లేదా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం సెలవులో ఉన్న తమ సిబ్బందితో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.